వేరే దేశం కావాలని స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని అపోజ్ చేస్తున్నది మతపరమైన అపోజిషన్ మెజారిటీగా మనం చూస్తున్నాం. ఇందాక వారు చెప్పినట్టు మనకు 1979 దాకా ఇజ్రాయెల్, ఇరాన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు కూడా. ఎందుకు మిగతా సున్నీ దేశాలన్నీ అందరూ కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పి షియా దేశంతో వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది, ఇజ్రాయెల్ అన్న దేశం ఉండడానికి వీలు లేదు, దీన్ని సర్వనాశనం చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ తన యుద్ధం వాళ్ళు చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. వాళ్ళు సొంతంగా వాళ్ళని వదిలేస్తే కనుక వాళ్ళు యుద్ధాన్ని గెలవలేరు, అక్కడ తట్టుకోలేరు. అమెరికన్ సపోర్ట్, యూరోపియన్ సపోర్ట్ లేకపోతే ఇజ్రాయెల్ అక్కడ ఏమీ చేయలేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి అమ్యూనిషన్ అంతా కూడా అమెరికా సప్లై చేస్తుంది. మేజర్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అమ్యూనిషన్ అంతా కూడా టెక్నాలజీ, శాటిలైట్ ఇమేజరీ, చాలా టెక్నాలజీ అంతా కూడా అమెరికా ఇస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, బైడెన్ ప్రభుత్వం కావచ్చు, లేదా మనకు డెమోక్రాట్స్ కావచ్చు, రిపబ్లికన్స్ కావచ్చు, బయట మాట్లాడడానికి చాలా మాట్లాడతారు. ఈవెన్ ఒబామా కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా చేశాడు, బైడెన్ కూడా వ్యతిరేకంగా చాలా చేశాడు. కానీ అవసరం ఉన్నప్పుడు ఎవ్వరూ ఇజ్రాయెల్ ని వదిలి దాన్ని వాళ్ళ మనానికి వదిలేటువంటి సమస్య లేదు. సహాయం చేయక తప్పదు, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. కాబట్టి అమెరికా సపోర్ట్ లేనిది ఇజ్రాయెల్ తట్టుకునేటువంటి పరిస్థితి కాదు. రైట్ సార్. జో బైడెన్ బంకర్ బస్టర్ బాంబ్స్ ఇవ్వలేదు ఇజ్రాయెల్ కి. బంకర్ బస్టర్ బాంబ్స్ లేనిదే ఇరాన్ మీద దాడి చేయలేదు వాళ్ళు. బైడెన్ రిఫ్యూజ్ చేసింది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర బాంబ్స్ వచ్చిన తర్వాతనే ఈ దాడి వాళ్ళు ప్లాన్ చేయగలిగారు. రెండవది చాలా కీలకమైనది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకున్నట్టు నాకు ఎటువంటి ఆధారాలు కనిపించట్లేదు. ఎందుకంటే యుక్రెయిన్ కూడా చూస్తే, యుక్రెయిన్ అమెరికన్ సపోర్ట్, ఈ నేటో సపోర్ట్ లేదు, వాళ్ళు ఎప్పుడో కొలాప్స్ అయిపోయి ఉండేవి. కానీ అంత పెద్ద దాడి రష్యాలో 4500 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళు కొట్టగలిగారంటే, ఇక్కడి నుంచి అయితే లాంగ్ రేంజ్ లో కొట్టలేదు, స్మగిల్ చేసి లోపలికి వెళ్ళి దాని పక్కనే వాళ్ళు పార్క్ చేసి అక్కడి నుంచి కొట్టారు. ఈ లాజిస్టిక్ తర్వాత వాళ్ళకి శాటిలైట్ ఇమేజరీ, శాటిలైట్ కమ్యూనికేషన్, ఈ టెక్నాలజీ అంతా ప్రొవైడ్ చేసింది యూరోపియన్ దేశాలు, నేటో ఇవే ప్రొవైడ్ చేసింది. అంటే వాళ్ళు మరి డొనాల్డ్ ట్రంప్ కి చెప్పి చేశారా? సో ఇవి ఎక్కడో డొనాల్డ్ ట్రంప్ ని రష్యా ఇగ్నోర్ చేస్తోంది, యుక్రెయిన్ ఇగ్నోర్ చేసింది, అందుకని ఫైనల్ గా ఇజ్రాయెల్ కూడా ఇగ్నోర్ చేసింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మనం చూసాం, డొనాల్డ్ ట్రంప్ సడన్ గా అక్కడ నాన్ కాంబాట్ సిబ్బందిని అంతా అక్కడి నుంచి తీసేసేయడం, తర్వాత సౌదీ అరేబియాకి వార్నింగ్ ఇచ్చారు అటాక్ జరగబోతోంది అని. అటాక్ చేసిన తర్వాత కూడా ఒక్క ముస్లిం దేశం కూడా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఏమి ఆంక్షలు విధించలేదు, శాంక్షన్స్ వేయలేదు. ఏం చెప్పారు వాళ్ళకి, ఇది చేయకూడదు, తప్పు అని చెప్పేదో తూతు మంత్రంగా ఏదో అన్నారు. కానీ వాళ్ళకి ఓవర్ ఫ్లైట్స్ ఆపడం కానీ, వాళ్ళకి చమురు ఫ్యూల్ సప్లై ఆపడం కానీ ఏమి జరగలేదు. అబ్రహామిక్ అకార్డ్స్ ని తెంచడం కానీ ఏమి జరగలేదు. అంటే టాసిట్ గా వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక పెద్ద గేమ్ ఏంటంటే, దీంట్లో అమెరికా ఈ యొక్క రెజీమ్, ఇరానియన్ రెజీమ్ కొలాప్స్ అయిపోతే కనుక అమెరికా ఇంట్రెస్ట్ తో పనిచేయదు. షియాలు సున్నీలు ఇద్దరి మధ్యలో కొట్లాడుతుంటేనే అమెరికాకి అక్కడ ఇంట్రెస్ట్ ఉంది. అమెరికా కావాలి వాడు వీళ్ళని సున్నీలు ప్రొటెక్ట్ చేయడానికి. అమ్ముకోవాలి కదండి, అమ్ముకోవాలి కదా, ఇద్దరు కొట్టుకు చేస్తే గానీ వాడికి వ్యాపారం నడవదు కదా. ఇరానియన్ రెజీమ్ ని తీయడానికి ససేమిరా అమెరికా ఒప్పుకోదు. ఎంత ప్రగల్భాలు మాట్లాడుకోవచ్చు కానీ అల్టిమేట్ గా ఇరానియన్ రెజీమ్ ని మాత్రం టాసిట్ గా అమెరికా సపోర్ట్ చేస్తుంది. అందుకని ఇవి ఇంటర్నేషనల్ అఫైర్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. స్ట్రైట్ జాకెట్ లో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక, ఒకసారి మనకి ఇందాక ఈయన విక్ నాథన్ గారిని మనకి పరిచయం చేశారు, వారు కూడా ఉన్నారా ఐ బిలీవ్. సార్ మీ పేరు చెప్తారా ఒకసారి, ఇందాక ఇంట్రడ్యూస్ చేయలేదు మిమ్మల్ని. శామ్యూల్ రాజు అండి. శామ్యూల్ రాజు గారు, మీరు అక్కడ ఏం చేస్తుంటారు? శామ్యూల్ రాజు, నేను నిన్న వచ్చానండి, ఇజ్రాయెల్ వచ్చాను. ఓకే. ఇప్పటికి 10వసారి నేను ఇజ్రాయెల్ దేశం రావటం. 10వసారి ఇక్కడ లీవర్ ద్వారా నేను 9 times ప్రీవియస్ గా విజిట్ చేశాను. నిన్న నేను అంతకుముందు 2 రోజులు జోర్డాన్ లో ఉండి ఫ్యామిలీతో, నేను నా వైఫ్ అలాగే నా 2 కుమార్తెలతో నిన్నటి దినాన నేను బోర్డర్ ద్వారా ఇజ్రాయెల్ వచ్చానండి. ఓకే. అంటే ఏ పర్పస్ మీద సార్? అంటే ఇండియాలో మీరు వెళ్ళింది పిలిగ్రిమేజ్ సార్, ఇక్కడ సైట్స్ చూద్దామని. ఓకే. పిలిగ్రిమేజ్ గా వచ్చాము. అంటే ఈ వాంట్ జెరూసలేం అటు నుంచి వెళ్ళాలి అన్న ప్లాన్ చేసుకున్నారా? ఎస్ అండి, ఎస్. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు పుట్టి పెరిగిన స్థలాలు కదండి, క్రిస్టియానిటీకి ఇవి